సో ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, చెప్పండి, అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అలాగే ప్రస్తుతం ప్రజలు బయలుదేరారా? అక్కడ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అమరావతి రీస్టార్ట్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ ఈరోజు రాబోతున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకి ప్రధాని మోడీ ఇక్కడికి చేరుకోబోతున్నారు. దీంట్లో భాగంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మొత్తం ప్రధాని సభకి సర్వం సన్నద్ధమైంది. అమరావతి పునఃప్రారంభం పనులకి ప్రధాని మోడీ ఇక్కడ శంకుస్థాపన చేస్తారు. 49,000 కోట్ల రూపాయలతోటి అనేక పనులకి, ఇక్కడ రాజధానికి సంబంధించిన పనులకి ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఇక్కడ మనం మొత్తం అంతా చూస్తున్నాం. సర్వం సన్నద్ధమైంది. ప్రధాన వేదిక ఇదే. ఈ ప్రధాన వేదిక నుంచి ప్రధాని మోడీ, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు కేంద్ర మంత్రులు, అలాగే రాష్ట్రంలో ముఖ్యమైన మంత్రులు వేదిక మీద 18 మంది వరకు ఆసీనులవుతారు. ఆ తర్వాత వేపీలకి మరొక వేదికను కూడా పక్కనే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అలాగే మొత్తం వేదికలో 3 వేదికలు ఏర్పాటు చేస్తారు. ఈ 3 వేదికలు కూడా ఒకవైపు చూసినట్లయితే అంటే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకి, అలాగే ఇక్కడ అమరావతి రైతులు ఏదైతే అమరావతి కోసం భూములు స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులు ఉన్నారో వారిని కూడా గౌరవించే విధంగా ఇక్కడ మరొక వేదికను కూడా ఏర్పాటు చేశారు. అలాగే చూసినట్లయితే భారీగా ఇక్కడ అనేక విభాగాలుగా ఏర్పాటు చేసి కుర్చీలు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. సభకి మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. ప్రధాని మోడీ మధ్యాహ్నం 2:30 గంటలకు ఇక్కడికి అమరావతికి చేరుకుంటారు. ఈ వేదికకి వెనక వైపునే 1 కిలోమీటరు లోపలనే హెలిప్యాడ్ని ఏర్పాటు చేశారు. ఈ హెలిప్యాడ్ దగ్గరికి మోడీ వచ్చిన తర్వాత అక్కడి నుంచి వేదిక దగ్గరికి చేరుకుంటారు. ఈ మార్గ మధ్యంలో 1.5 కిలోమీటర్ పాటు రోడ్ షో కూడా నిర్వహించనున్నారు. ఈ రోడ్ షో కూడా ప్రజలు హాజరయ్యేందుకు వీలుగా బ్యారికేడ్లు నిర్మాణం కూడా జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఏ గ్యాలరీకి ఆ గ్యాలరీ సెపరేట్ చేశారు. విఐపి గ్యాలరీ, అలాగే ముఖ్యులు కూర్చోవడానికి, సీనియర్ ఆఫీసర్లు కూర్చోవడానికి, ప్రజలు కూర్చోవడానికి అనేక గ్యాలరీలు ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ప్రధాన వేదిక దగ్గర అయితే చాలా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ అణువు కూడా మొత్తం వేదికనంతా కూడా పరిశీలన చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్, అలాగే ప్రత్యేకమైన మెటల్ డిటెక్టర్లతోటి తనిఖీలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మరి కాసేపట్లో ఇక్కడ బందోబస్తు అంతా కూడా చాలా భారీగా చేయనున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఈ ప్రతి గ్యాలరీలో కూడా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. అయితే వేసవి నేపథ్యంలో చాలా వేడిమి చాలా ఉండడంతో ఎక్కడికక్కడే ప్రజలు ఇబ్బంది పడకుండా మంచినీరు, మజ్జిగ, ఆహారం పంపిణీకి కూడా ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ ఇప్పటికే అమరావతి ప్రాంతం నుంచి, అలాగే కొన్ని ప్రాంతాల నుంచి ఇప్పటికే జనం బయట కొంతమంది ఇక్కడికి చేరుకుని ఉన్నారు. అలాగే వారిని అందరినీ కూడా లోపలికి ఏర్పాట్లన్నీ పూర్తయిన తర్వాత మొత్తం ఈ గ్యాలరీలో ఎవరైతే ఈ సభాస్థలి దగ్గర ఉన్నారో అందరినీ కూడా బయటికి పంపించి ఆ తర్వాత మెటల్ డిటెక్టర్ల ద్వారా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. అంటే ఈ సభ ప్రధాని మోడీ సభ కావడంతో బందోబస్తు అయితే 6,000 మంది సిబ్బందితోటి, పోలీస్ సిబ్బందితోటి ఈ బందోబస్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమరావతి పునఃప్రారంభం అంటే అమరావతి రాజధాని పనులను వేగవంతం చేయడానికి కూటమి ప్రభుత్వం వస్తున్న 10 నెలల్లోనే ఆయన దీనికి శ్రీకారం చుట్టారు. మొత్తం చూసినట్లయితే ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక పండుగ వాతావరణం. ఈ రాజధాని నిర్మాణం అనేది ప్రజల పండుగ అన్నట్టుగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇందుకు సంబంధించి దారి పొడవునా కూడా భారీగా స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అలాగే కూటమి జెండాలు అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీకి సంబంధించిన జెండాలను కూడా స్వాగతం పలుకుతూ ఎక్కడైతే విజయవాడ నుంచి అమరావతి వరకు, వెలగపూడి వరకు కూడా దారి పొడవునా కూడా ఈ అలంకరణ చేసిన పరిస్థితి ఉంది. అయితే మనం సభా వేదిక అంతా కూడా ముస్తాబైంది, సర్వం సన్నద్ధమైంది. ఈ అమరావతి రీస్టార్ట్ పేరుతోటి ఆకారంలో ఉండే ఒక పైలాన్ని నిర్మాణం చేశారు. ఆ పైలాన్ని కూడా మోడీ ప్రధాని ఇక్కడ ప్రారంభించడం ద్వారా అమరావతి
అమరావతి పనులకి పునఃప్రారంభం చేసినట్టు అవుతుంది. దీనికి సంబంధించి మొత్తం ఏర్పాట్లన్నీ కూడా అధికారులు ఇక్కడ పూర్తి చేశారు. అయితే ఇక్కడ 49,000 కోట్ల రూపాయలకు సంబంధించి అమరావతి రాజధాని నిర్మాణ పనులకి ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. అయితే ఇక్కడికి రావడానికి ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా దాదాపుగా 11 రూట్ మార్గాల్ని ఏర్పాటు చేశారు. ఆ 11 మార్గాల ద్వారా రావడానికి వెళ్ళడానికి వీలుగా ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అసౌకర్యం కలగకుండా కూడా మొత్తం ఏర్పాట్లు చేస్తున్నట్టుగా మంత్రులు డిక్లేర్ చేశారు. మంత్రి నారాయణ అలాగే ప్రత్యేకించి ఇక్కడ ఈ పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ ఈ సభ ఏర్పాట్లని పూర్తి చేసిన పరిస్థితి ఉంది. అంటే ఒకే మెయిన్ వేదికతో పాటు అటు ఇటు కూడా మరో 2 వేదికలను ఏర్పాటు చేయడం ద్వారా మొత్తం 3 పెండల్స్ని భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. అలాగే దీనికి అనుబంధంగా కూడా బయట నుంచి ఎక్కడ నుంచి జనం నిలబడి చూసేందుకు వీలుగా డిజిటల్ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. ఆడియో వీడియో కూడా చాలా స్పష్టంగా కనపడే విధంగా చాలా సుదీర్ఘ దూరం నుంచి చూసినా కానీ ఒకే విధంగా కనపడే విధంగా ఈ ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఏదైనా మోడీ ఇక్కడికి రావడానికి మరొక 3-4 గంటలు సమయం ఉంది. ఈలోగా మొత్తం ఏర్పాట్లన్నీ కూడా సర్వం సన్నద్ధం చేసి ఈ వేదిక దగ్గరికి లోపలికి వచ్చేవారందరూ కూడా నిశ్చితంగా చాలా క్షుణ్ణంగా తనిఖీ చేసి మెటల్ డిటెక్టర్ల ద్వారా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తారు. ఈ సభ ఏర్పాట్లన్నీ కూడా మొత్తం పూర్తయ్యాయి. మొత్తం సర్వం సన్నద్ధం కావడంతో మొత్తం మోడీ రాక కోసం అమరావతి ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఒక రాష్ట్ర పండుగ వాతావరణంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అలాగే అనేక జిల్లాల నుంచి ప్రత్యేకించి బస్సుల ద్వారా ఇక్కడికి ఈ పండగ వాతావరణం తిలకించేందుకు ప్రజల్ని ఇక్కడికి రప్పిస్తున్నారు. వారు కూడా మరొక గంటలో ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఈ ఏదైతే అమరావతి రీస్టార్ట్ రాజధాని నిర్మాణ పనుల్ని మోదీ చేతుల మీదుగా ఇక్కడ చేస్తున్న కార్యక్రమాన్ని వీక్షించడానికి అన్ని జిల్లాల ప్రతినిధులను కూడా ఇక్కడికి ఆహ్వానించబడుతుంది. అంటే ముఖ్యంగా ఈ సభలో మోడీ ఏమి మాట్లాడతారనేది ఒక చర్చ జరుగుతుంది. దీని మీద అంటే ఈ రాజధాని ఒక చట్టబద్ధత కల్పించాలి. ఎవరు అధికారంలో ఉన్నా కానీ రాజధాని నిర్మాణం అనేది చట్టబద్ధత కల్పించాలనేది దానికి అనుగుణంగా ఒక చట్టం తేవాలనేది కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అదేవిధంగా చూసినట్లయితే మొత్తం ప్రధాని ఈ వేదిక ద్వారా రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి హామీలు ఇస్తారు దాని మీద కూడా ఒక ఆసక్తిగా ఉంది. అలాగే ఇక్కడ ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం బనకచెర్ల ఒక భారీ సాగునీటి ప్రాజెక్ట్ని తెర మీదకి తీసుకొచ్చారు. దీనికి దాదాపు 90,000 కోట్ల ఖర్చు అవుతుందని ఒక అంచనా. దీనికి సంబంధించి మోడీ ఈ సభ నుంచి ఏదైనా పర్యటన చేస్తారా అనేది కూడా ఒక ఆసక్తి ఉంది. మొత్తానికి చూసినట్లయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో కూడా ఈ వేదిక ద్వారా ప్రజలకి వివరించే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరామెన్ దుర్గతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, అమరావతి పునఃప్రారంభ సభ వేదిక నుంచి.